Hello, my dear viewers. I once again heartfully welcome you to my channel English Made Easy. సో గత 3 వీడియోల్లో నుంచి మన యొక్క వ్యూవర్స్ మరియు సబ్స్క్రైబర్స్ అడిగిన దాన్ని బట్టి స్పోకెన్ ఇంగ్లీష్కి ట్రిక్స్ ఏంటంటే తొందరగా నేర్చుకోవటం, ఈజీగా నేర్చుకోవటం ఎలాగనేటటువంటి దాన్ని మనం బోధించమన్నారు. అందులో భాగంగా ఈరోజు 3వ లెసన్ 3గా నేను తీసుకోవడం జరిగింది. ఉన్నటువంటి 12 టెన్సెస్లో మనకు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ 3 మెయిన్. ఆ ప్రజెంట్ టెన్స్లో ఇంకా 4 ఉంటే వాటిని సబ్ టెన్సెస్ అంటారు. సబ్ టెన్సెస్ అవి ఒకటి కాకుండా మిగతా 3, అలాగే పాస్ట్ టెన్స్లో ఫస్ట్ కాకుండా. సో ఎక్కువ మంది మాట్లాడేటటువంటి దాన్ని నన్ను చూసాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో 50% ఇదే ఎక్కువగా వాడతారు అని చెప్పుకున్నాం. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది. మరొకసారి మీకు గుర్తు చేయటం కోసం ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ది ఏంటండి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది ఫస్ట్ది అనమాట. ప్రజెంట్ టెన్స్లో అంటే వర్తమాన కాలంలో ఇది మొట్టమొదటిది. ఇదే 50% మాట్లాడతాం మనం ఇంగ్లీష్ ఎక్కువగా. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఒకే ఒక వెర్బ్ ఉంటుంది సింపుల్గా, అది ప్రజెంట్ టెన్స్లో ఉంటుందని చెప్పుకున్నాము. అది ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తున్నామంటే ఒకటి ఏంటి, మనం ప్రజెంట్ యాక్షన్స్ అంటే ప్రస్తుతం జరగటానికి రెడీగా ఉన్నటువంటి వాటికి. రెండవది ఏంటంటే హ్యాబిట్స్కి అంటే అలవాట్లకి. మూడవది ఏంటి, యూనివర్సల్ ట్రూత్స్ నగ్న సత్యాలకి. నాలుగవది ప్రోవెర్బ్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడేటటువంటివి మాటలని, కొటేషన్స్ని. ఐదవది ఫ్యూచర్ యాక్షన్ డిసైడెడ్ అట్ ప్రజెంట్. జరిగే భవిష్యత్తు కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాము, దానికి కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాము. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనగానే ఏముండాలండి, దీని ఫార్మేషన్ ఎలాగ ఉండాలి? ఫార్మేషన్ అని చెప్పాను మీకు. నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్. అంటే ఆబ్జెక్ట్ లేకపోతే కాంప్లిమెంట్. సబ్జెక్ట్ అంటే ఉంటుంది, వెర్బ్ అంటే V1 ఉన్నటువంటి వెర్బ్ తీసుకోవాలి మనం. అర్థమైందండి? ఇది మనం చెప్పుకున్నాం. అంటే మొట్టమొదటి వెర్బ్ తోటే మనం. కాకపోతే ఇది ప్రతి వాక్యానికి ఇందులో ఒక సెంటెన్స్ తీసుకున్నాం అనుకోండి, దీనికి 4 రూపాలు కూడా వస్తూ ఉంటుంది. పాజిటివ్గా చెప్తాం, నెగిటివ్గా చెప్తాం. ఒక ఉదాహరణ రాస్తాను. అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది నాకు, అంటే మరొకసారి గుర్తు చేయటం కోసం. Cow is a domestic animal. Cow is a domestic animal. ఆవు ఒక పెంపుడు జంతువు. ఇది నగ్న సత్యం. మన ఇంట్లో ఉన్న ఆవే కాదు, ప్రపంచంలో ఏ ఆవైనా కానీ మనం పెంచుకోవచ్చు, దాన్ని పాలు తీసుకోవచ్చు, అనేక రకాలుగా దాన్ని మనం ఉపయోగించవచ్చు. చూడండి, ఇక్కడ ఈజ్ అనేటటువంటి ఒకే ఒక వెర్బ్ ఉంది. అదేంటి మాస్టర్ గారు, ఈజ్ అనేది వెర్బ్ ఎలా అవుతుంది? ఈజ్ అంటే ఉండుట కదా. మీకు ఆ విషయం నేను చెప్పడం మర్చిపోయి, సరే ప్రస్తుతానికి చూద్దాము. కౌ అంటే ఒకే ఒక వెర్బ్ ఉంది. ఆ వెర్బ్ ఈజ్, వాజ్, బీన్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఏ సందర్భాన్ని తెలియజేస్తుంది? నగ్న సత్యాన్ని తెలియజేస్తుంది. అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 5 ఒకటిలో 1 అనమాట.
దీన్ని ఇలా మనం చెప్పాము. ఈ విధంగా చెప్పటాన్ని మనం పాజిటివ్ స్టేట్మెంట్ అంటాం. సాధారణమైనటువంటి స్టేట్మెంట్. దీనికి నెగిటివ్ కౌ ఈజ్ నాట్ ఏ డొమెస్టిక్ యానిమల్. అదే పైది కింద దించాను. అంటే ఇక్కడ ఏంటివి నెగిటివ్గా చెప్తున్నాం. కౌ ఈజ్ నాట్ ఏ డొమెస్టిక్ యానిమల్. ఇక్కడ ఏం చెప్పాం, మామూలుగా చెప్పాం, పాజిటివ్గా చెప్పాం. మరి క్వశ్చన్గా మనం చెప్పుకోగలగాలి, ప్రశ్నించాలి. మనం ప్రశ్నించాలంటే వెర్బ్ని ముందుకు తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ని వెనక తీయాలి. ఈజ్ కౌ ఏ డొమెస్టిక్ యానిమల్? ఆవు ఒక పెంపుడు జంతువా? ప్రశ్న. క్వశ్చన్లో మామూలుగా చెప్పామన్నమాట. దీన్నే క్వశ్చన్ నెగిటివ్గా చెప్పాలి. క్వశ్చన్ నెగిటివ్ స్టేట్మెంట్. ఈజ్ కౌ ఈజ్ నాట్ కౌ ఏ డొమెస్టిక్ యానిమల్? ఆవు పెంపుడు జంతువు కాదా? ఇక్కడ ఏం చెప్తున్నాం, ఆవు పెంపుడు జంతువు, నగ్న సత్యం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఆవు పెంపుడు జంతువు కాదు, నెగిటివ్గా చెప్పాం. ప్రశ్నిస్తున్నాం, ఆవు పెంపుడు జంతువేనా? ప్రశ్నించు. ఆవు పెంపుడు జంతువు కాదా? ఆ ప్రశ్నించడంలో మళ్ళీ నెగిటివ్. సో ఒక స్టేట్మెంట్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక స్టేట్మెంట్ని ఇన్ని రకాలుగా చెప్పవచ్చు మనం. ఇది కేవలం నగ్న సత్యం మాత్రమే. అదేవిధంగా అలవాట్లలో ఒకటి తీసుకున్నాం అనుకోండి, దానికైనా ఇన్ని వస్తాయి. అదేవిధంగా భవిష్యత్తులో జరిగే వాటికి ఈ విధంగా మనం, అందుకని ఏమన్నాడు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని 50% వాక్యాలకు ఉపయోగించవచ్చు. చూడండి ఎన్ని వాక్యాలు వచ్చి ఒక వాక్యాన్ని 5 రకాలుగా కూడా మాట్లాడగలగటం జరుగుతుంది అనమాట. సరే, మీకు ఇక్కడ ఈ ఈజ్ అనేటటువంటిది డౌట్ ఉండవచ్చు. సహజంగా వెర్బ్ అంటే ఏంటి? క్రియ, అంటే చర్య, జరగటం అని అర్థం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇవి కూడా I am a teacher. చూడండి ఇక్కడ 4 తీసుకున్నాను. అన్నిట్లో ఒకే ఒక వెర్బ్ ఉంది. ఇక్కడ యామ్ అనే వెర్బ్, ఈజ్ అనే వెర్బ్, ఆర్ అనే వెర్బ్, వర్ అనేటటువంటి వెర్బ్. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఎందుకంటే ఒకే ఒక వెర్బ్ ఉంది. ఆ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కాకపోతే చర్య జరగట్లే. డ్రింక్ అంటే త్రాగుట. రొటేట్, ఫ్యాన్ అక్కడ పైన రొటేట్ అవుతుంది, తిరుగుతుంది. బస్ ఈజ్ గోయింగ్, గోయింగ్ అనేది క్రియ. ఇక్కడ యామ్ అంటే ఉండుట, ఇది కూడా ఉండుటే. ఇక్కడ ఉన్నారు, ఇది కూడా ఉండేవారు. చూడండి, ఐ యామ్ ఏ టీచర్, నేను టీచర్ అయి ఉన్నాను, అందులో క్రియ లేదు కానీ స్థితిని తెలియజేస్తుంది. అదేంటంటే క్రియ లేదు కదా అంటే ఒక వ్యక్తి యొక్క, అతని యొక్క స్థితి, అతని పరిస్థితి ఏంటి అనేటటువంటి తెలిసేదాన్ని కూడా మనం వెర్బ్ కింద మనం. కాకపోతే ఈ వెర్బల్ని యామ్ ఒకటి, ఈజ్ ఒకటి, ఆర్ ఒకటి, వర్ ఒకటి, డిడ్, ఈజ్కి పాస్ట్ టెన్స్, యామ్కి పాస్ట్ టెన్స్. షీ డిడ్ కమ్ టు పార్టీ. ఇక్కడ డిడ్ అనేది ఇది. సో యామ్కి పాస్ట్ టెన్స్ డిడ్, ఈజ్కి పాస్ట్ టెన్స్ డిడ్,
ఆర్క పాస్ట్ టెన్స్ వర్. ఐఎమ్ ఏ టీచర్, నేను టీచర్ అయి ఉన్నాను. హీ ఈజ్ ఎ ప్రొఫెసర్, అతడు ఒక ప్రొఫెసర్ అయి ఉన్నాడు. దే ఆర్ బాయ్స్, వారు బాలురై ఉన్నారు. దేవర్ స్టూడెంట్స్, వారు ఒకప్పుడు విద్యార్థులుగా ఉండేవారు. షీ డిడ్ కమ్, ఆమె వచ్చి ఉన్నది పార్టీకి. సో ఇక్కడ ఎక్కడ కూడా క్రియలు చర్యలు జరగవు, స్థితులను సూచిస్తాయి. అందుకే వీటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాం. ఈ హెల్పింగ్ వెర్బ్స్లో ఇక్కడ వీటిని మళ్ళీ బీ ఫార్మ్స్ అని కూడా అంటాం. బీ ఫార్మ్స్ అనొచ్చు, హెల్పింగ్ వెర్బ్స్ అని అంటే హెల్పింగ్ వెర్బ్స్ తోటి వాక్యాలు తయారవుతాయి, మెయిన్ వెర్బ్ తోటి కూడా వాక్యాలు తయారవుతాయి. ఐ ఈట్, నేను తింటున్నాను. దే ప్లే, వారు ఆడుతున్న, అక్కడ క్రియ జరుగుతుంది. ఇక్కడ స్థితిని తెలియజేస్తుంది. స్థితిని తెలియజేస్తుంది కనుక మనం బీ ఫార్మ్స్ అంటాము, లేదా హెల్పింగ్ వెర్బ్స్ అంటాము. వీటితో కూడా మన వాక్యాలు తయారు చేయవచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఇవి వద్దులండి మనకి. యాము, ఈజు, వర్, ఈ పాస్ట్ టెన్స్లు కనుక మనం పాస్ట్ టెన్స్లోకి వెళ్ళలేదు కనుక సింపుల్గా ఒకే ఒక వెర్బ్ ఉంది కనుక వాటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి ఉపయోగించాం. అంటే సింపుల్ ప్రెజెంట్ వాక్యం ఏర్పడాలంటే బీ ఫార్మ్స్తో కూడా వాక్యం ఏర్పడద్ది, లేదా రెగ్యులర్ వెర్బ్స్ తోటి V1 తోటి కూడా మనకి అది బాగా గుర్తుంచుకోవాలి. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రస్తుతం, అలవాట్లు, ఈ విధంగా అనమాట. సో ఎలా ఇచ్చినా కానీ, కాకపోతే సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్టులు అన్నింటిలో ఉండవు. నిన్న మనం చెప్పుకున్నాం ఆబ్జెక్ట్ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే ఎలాగని. సో ఈరోజు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చూద్దాం. పాస్ట్ టెన్స్లో మొట్టమొదటిది ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఇందులోనే ఉంది. సింపుల్గా అంటే ఒకే ఒక, పాస్ట్ అంటే వెర్బ్ పాస్ట్ టెన్స్లో రెండవ రూపంలో ఉన్నది, కాలాన్ని తెలియజేస్తుంది. అంటే ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయిన క్రియలు. ఇప్పటికి ఉదయం గతమే, నిన్న గతమే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడు, లేదా అలవాట్లు, నగ్న సత్యాలు, అవి ఎప్పుడైనా ఉన్నాయంటే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగించాలి. ఇప్పుడు దీంట్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే గతంలో కంప్లీట్, పూర్తి అయినటువంటి క్రియలు. సింపుల్గా ఒకే ఒక వెర్బ్ ఉంటుంది, అది పాస్ట్ వెర్బ్ అయి ఉంటుంది. సందర్భాన్ని దేనికి తెలియజేస్తుందండి? జరిగిపోయిన క్రియ అని తెలుస్తుంది. అంటే చూడండి ఇక్కడ ఫార్మేషన్, నిర్మాణం, సబ్జెక్ట్, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లేకపోతే కాంప్లిమెంట్. ఈ వెర్బ్ ఏంటుంటుంది? V2 వెర్బ్ ఉంటుంది. ఇందాక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 పెట్టాం మనం. గో, డూ, ప్లే, ఫర్గివ్, థింక్, గివ్, ఇలాగనమాట. ఇక్కడ ఏంటి వస్తాయి? వాటి పాస్ట్ టెన్స్లో వస్తాయి. అక్కడ డూ ఉందనుకోండి, ఇక్కడ డిడ్ వస్తుంది. గివ్ అని ఉందనుకోండి, గేవ్ వస్తుంది. ఈట్ అని ఉందనుకోండి, ఇక్కడ ఏట్ అని వస్తుంది. అంటే రెండో రూపంలో ఉన్నటువంటి వెర్బ్ వస్తుంది. ఎప్పుడైతే రెండవ రూపంలో ఉన్న వెర్బ్ మీద చూడంగానే కళ్ళు మూసుకొని పాస్ట్ టెన్స్, గతము, అక్కడ టైం ఇచ్చినా ఇవ్వకపోయినా డోంట్ వరీ. ఉదాహరణ చూద్దాం మనం. రవి స్టడీడ్ MBBS, రవి సబ్జెక్ట్. ఇక్కడ స్టడీడ్ వెర్బ్. ఏ వెర్బ్ ఇది? V2లో ఉన్నటువంటి వెర్బ్ ఇది. అంటే మనకు ఆ వెర్బులు వచ్చి ఉండాలి. స్టడీ, స్టడీ, స్టడీడ్, 2, 3 కూడా ఒకటే. అంటే ఏంటంటే ఇది స్ట్రాంగ్ రెగ్యులర్ వెర్బ్ ఇది. ఇది కొంచెం ఈజీయే. ఎటు వచ్చి గివ్, గేవ్, గివెన్ అది ఇర్రెగ్యులర్ వెర్బ్స్, అదే కొంచెం అదే వేరుగా ఉంటాయి. ఇక్కడ స్టడీడ్ అనేటటువంటిది రెండవ రూపంలో ఉన్నటువంటి వెర్బ్ వచ్చింది. సింపుల్గా ఒకే వెర్బ్ ఉంది. ఆ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది, అంటే V2లో ఉంది. కళ్ళు మూసుకొని రవి MBBS చదివాడు, ఇప్పుడు కాదు గతంలో. ఎప్పుడు అనేది మనకు అనవసరం. ఉంటే రాయండి, సో ఇది రాసుకోవచ్చు. రవి స్టడీడ్ MBBS ఇన్ 1999, 1999 చదివాడు. అది ఆ డేట్ లేకపోయినా పర్వాలేదు మనకి. ఎప్పుడైతే ఇది ఇక్కడ ఇది ఉందో
స్టడీడ్ అని ఉందో ఈ గతం. అర్థమైందండి? గతంలో పూర్తి ఎన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. ఇండియా got independence in 1947. India subject. Got, get, got, gotten. లేదా get, got. V2 verb. మనకి ఇది అవసరం లేదు. స్వాతంత్రం, ఇండియా స్వాతంత్రము పొందినది. కరెక్ట్గా డేట్ తెలుసు కాబట్టి ఇన్ 1947. ఇది జరిగిపోయిన క్రియ. 1997లో జరిగిపోయింది. ఒకే ఒక వెర్బ్ ఉంది. ఆ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అని. ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో దీని ప్రభావం ఎంతండి? 20%. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ 50 అయితే దీని యొక్క ప్రభావం అంటే దీన్ని ఎంత పర్సెంటేజ్లో వాడతాం మనం? వాడే వాక్యాల్లో 20% సింపుల్ పాస్ట్ టెన్స్ మనం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత దీన్ని కూడా మనం బాగా తెలుసుకొని ఉండాలన్నమాట. కాకపోతే మీరు ఈ నిర్మాణం, తెలుగు నిర్మాణానికి ఇంగ్లీష్ నిర్మాణానికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్టు తెలుగులో ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, చిన్న మార్పు. తర్వాత చూడండి ఇక్కడ ఇది మీ తెలుగు భావన అనుకోండి. చూడండి ముందు, అబ్బోయ్ చాలా పెద్దగా ఉంది, ఏంటి దీన్ని ఎలా రాయాలి అనేది. ముందు వాక్యం చదవండి బాగా. వారు అమెరికాలో ఒక ఇంటిని నిర్మించారు 1 కోటి రూపాయలు, కోటి రూపాయలతో. ఇదేంటి అర్థం అవటానికి ఏముంది ఇందులో? అమెరికాలో వాళ్ళ 1 కోటి రూపాయలతో ఇల్లు నిర్మించారు. ఇది తెలుగు నిర్మాణం. అది ఇచ్చాడు. ఆ భావన మనసులో నీకు ఉంది. దాన్ని నువ్వు ఇంగ్లీష్లోకి ముందు మార్చుకోవాలి కదా, చేంజ్ చేసుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ చేసుకొని తర్వాత అవతల వ్యక్తితో మాట్లాడాలి. సహజంగా ఇంగ్లీష్ నిర్మాణం ఎలా ఉంటుంది? సబ్జెక్ట్, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ నిర్మాణం ఏంటి? ఇక్కడ నిర్మాణం ఎలాగుంది? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ ఉంది. చూడండి, ఒక ఇంటిని నిర్మించారు, వారు సబ్జెక్టు. ఒక ఇంటిని నిర్మించారు, ఇది ఆబ్జెక్ట్. ఇక అమెరికాలో 1 కోటి రూపాయలతో అది అని ఎక్కడ పెట్టుకున్నా మనకి ఇందులో ఫస్ట్ మనం ఇంగ్లీష్లో మార్చేటప్పుడు సబ్జెక్ట్ పట్టు, వారు సబ్జెక్ట్, దే. ఇప్పుడు వెర్బ్ దగ్గరికి వచ్చేద్దాం. నిర్మించారు, ఓహో అయిపోయింది, కట్టారు. ఎప్పుడో 2022లోనో 2000లో ఎప్పుడో మొత్తానికి కట్టారు. డేట్ ఉండాలని కంపల్సరీ లేదు. నిర్మించారు అంటే జరిగిపోయింది కనుక నిర్మించారు. అండ్ బిల్డ్ పెడదామా లేదా కన్స్ట్రక్టెడ్ పెడదామా, ఏది పెట్టుకున్నామని బిల్డ్ పెట్టుకుందాం ఈజీగా ఉండటం కోసం. బిల్ట్ అది రావాలి మరి. సో దే బిల్ట్, వారు నిర్మించారు, సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది. మరి 1 కోటి రూపాయలని నిర్మించారా, అమెరికాని నిర్మించారా, ఇంటిని నిర్మించారా? మనం ఆబ్జెక్ట్ కోసం ఎత్తుకోవాలి కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. దే బిల్ట్, ఏంటి నిర్మించారు? ఏ హౌస్. అయిపోయింది. ఇక మిగతా ఇదిగో సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఇక్కడ ఆబ్జెక్ట్. వారు ఒక ఇంటిని నిర్మించారు. ఎక్కడా? అమెరికాలో. అమెరికా పెడతాం, లో అంటానికి ఇన్. ఇక్కడ లో అనేది వెనక్కి వెళ్ళింది, అమెరికా తర్వాత ఉంది. కానీ మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఈ లో ముందుకు రావాలి, అంటే ఇన్. అప్పుడు అమెరికాని వెనక్కి రాయాలి, ఇన్ అమెరికా. ఇప్పుడు 1 కోటి రూపాయలతో, తో అనేది విత్ ఇంగ్లీష్లో. ఈ తో అనేది ముందుకు రావాలి, 1 కోటి రూపాయలు అనేది వెనక్కి వెళ్ళాలి. అంటే దే బిల్ట్ ఏ హౌస్ ఇన్ అమెరికా విత్
1 crore rupees. ఏముందండి, ఈజీయే కదా. ఈ నిర్మాణం మనం బాగా అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా సింపుల్గా చేయాలంటే చిన్న దాంట్లో ఇంత పెద్దది లేకుండా ఈజీగా మీరు చేయగలుగుతాకే ఒకటి తీస్తాను నేను తెలుగులోనే. ఇదంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్సే. సింపుల్ పాస్ట్ టెన్స్ 20% ఉంటుంది కనుక ఈరోజు సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకుంటున్నాం. చూడండి సార్, తెలుగులో రాయాలి కదా. ఇది తెలుగు వాక్యం. ఆమె నిన్ననే అమెరికా నుండి వచ్చినది. నిన్న కదా వచ్చేసింది కదా, ఓహో పాస్ట్ టెన్స్. చూద్దాం, అంటే ఈ వాక్యం పాస్ట్ టెన్స్లో ఉందని అర్థం కావాలి. ఇది తెలుగు నిర్మాణం కనుక దీనికి ఫస్ట్ మనం ఏం వెతుక్కోవాలి? ఎవరు వచ్చారు? ఆమె వచ్చింది. సహజంగా తెలుగులో చివరికి వెళ్తుంది కనుక ఈ వచ్చినది అనేది మనం నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత రాసేది. వచ్చుట, కమ్, కేమ్, కమ్ రెండోది పెట్టుకోవాలి. కేమ్, షీ కేమ్, అయిపోయింది. ఇక ఏముంది? నిన్ననే అమెరికా నుండి. ఈ నుండి అనేది ఫ్రమ్ అమెరికా. నిన్ననే ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్ననే అంటే ఇక నీ ఏంటని ఎత్తకండి. నిన్ననే అన్నా నిన్న అన్నా ఏమైనా ఎస్టర్డే. సింపుల్. సబ్జెక్ట్, వెర్బ్, ఫ్రమ్ అమెరికా ఎస్టర్డే. ఇది ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్టో కాదో మనకు అనవసరం. వెర్బ్, సబ్జెక్ట్, వెర్బ్ పెట్టాం. ఇదంతా కాంప్లిమెంట్. ఎందుకంటే నిన్న బండ గుర్తు పెట్టి ఆబ్జెక్ట్ ఏర్పడాలంటే ఈ ఫ్రములు, గిములు, ఎత్తులు, తోటలు ఇవన్నీ ఉండకూడదు. ఉంటే అది ఆబ్జెక్ట్ అవ్వదు. సో ఇది మొత్తం వాక్యం. సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. షీ కేమ్ ఫ్రమ్ అమెరికా ఎస్టర్డే. కేమ్ అనే వెర్బ్ ఒకటే ఉంది, అది పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇట్ ఈస్ సింపుల్ పాస్ట్ టెన్స్. అర్థమైందండి? ఇప్పుడు ఈ ఒక్క పదాన్ని మనం అన్ని రకాలుగా రాద్దాం. 4 రకాలుగా కూడా చెప్పుకోవచ్చు కదా దీన్ని. ఎప్పుడు ఎలాగ చెప్తామేంటి? షీ కేమ్ ఫ్రమ్ అమెరికా. నెగిటివ్ అంటే ఇది పాజిటివ్గా చెప్పాము. నెగిటివ్గా రాయాలంటే ఒక అదనపు వెర్బం తెచ్చుకోవాలి. ఇక్కడ కేమ్ అనేటటువంటి పాస్ట్ వెర్బ్ ఉంది కనుక సహాయక క్రియ కింద డిడ్ తెచ్చుకోవాలి. డూ కానీ డిడ్ కానీ. ఇక్కడ కమ్ ఉంటే డూ తెచ్చుకోండి. కేమ్ అనే పాస్ట్ టెన్స్ ఉంది కనుక డిడ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే సహాయక క్రియ లేదు కనుక. సో షీ డిడ్ నాట్, నెగిటివ్ కదా. కమ్, సిఎంఈ కేమ్, కమ్ రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే డిడ్ వచ్చిందో డిడ్ తర్వాత వచ్చే వెర్బ్ మొట్టమొదటి రూపంలో ఉండాలి. అంతేగాని డిడ్ కేమ్ అనకూడదు. రెండు రాదు. షీ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ అమెరికా. ఇదంతా మామూలే. సో ఇది పాజిటివ్గా చెప్పాము, ఇది నెగిటివ్గా చెప్పాము. ఇక ప్రశ్నార్థకం ఈ డిడ్ ముందు పెట్టండి. డిడ్ షీ నాట్ తీసేయండి. డిడ్ షీ కమ్ ఫ్రమ్ అమెరికా ఎస్టర్డే. ఇదేంటండి? క్వశ్చన్ ఫామ్. ఓకేనా? మళ్ళీ క్వశ్చన్ ఫామ్లో నెగిటివ్ కూడా ఉంటుంది కదా. క్వశ్చన్ ఫామ్లో నెగిటివ్గా ఉంటుంది. డిడ్ షీ నాట్ అంటే అవి పైన కిందకి దించుకోమని. ఏంటి? ఆమె అమెరికా నుంచి నిన్న వచ్చింది. ఆమె అమెరికా నుంచి నిన్న రాలేదు. ఆమె అమెరికా నుంచి నిన్న వచ్చినదా? ఆమె నిన్న అమెరికా నుంచి నిన్న రాలేదా? వచ్చినదా? రాలేదా? వచ్చినది అంటే క్వశ్చన్ని మామూలుగా మాట్లాడుతున్నాం. రాలేదా నెగిటివ్గా చెప్తున్నాం. ఇక్కడ రెండు ఉన్నాయి. ఇదేమో మామూలు నెగిటివ్, ఇది క్వశ్చన్ నెగిటివ్. ఇది సాధారణ పాజిటివ్, నెగిటివ్, క్వశ్చన్ ఫామ్లో నెగిటివ్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయినా ఈ 4 రకాలుగా చెప్పాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ అయినా
ఈ 4 రకాల్లోనే మనం చెప్పుకోవాలి. అర్థమైందండి? సో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గాని మీకు బాగా అర్థమైతే సింపుల్ పాస్ట్ టెన్స్ పెద్ద కష్టమేమీ కాదు. ఎక్కడొచ్చి ఏంటంటే మనకు కష్టం అవుతుందంటే ఆ వెర్బల్ అది ప్రిపోజిషన్స్ తెలుగులో వెనకుంటాయి. వాటిని ఇంగ్లీష్‌లో ముందు పెట్టేస్తే అటు ఇటు మారిస్తే సరిపోద్ది. పట్టుకోవాల్సింది ఏంటండి? సబ్జెక్ట్, వెర్బ్. ఆబ్జెక్ట్ గురించి వరి అవ్వకండి. ఆ 2 పెట్టేసి మిగతాదంతా రాసేయండి. చూడండి ఇక్కడ. కన్‌ఫ్యూజన్ ఏమొద్దు. సులభంగాను ఫ్లూయెంట్‌లీ అండ్ క్విక్‌లీ, ఈజీలీ అన్నారు కదండీ! ఇంత కష్టంగా ఉందేంటి అనుకోవద్దు. లిటిల్ ఎఫర్ట్ పెట్టండి. అతడు తన తల్లిదండ్రుల ప్రోత్సాహముతో విజయవంతముగా ఎంబీఏ పూర్తి చేశాడు అని తెలుగు భావన అండి మీకు. అంత పెద్ద వాక్యం ఉంది కదని ఏమి కంగారు పడవసరం. ముందు చదువుకోండి. అతడు తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, తన హిజ్ తల్లిదండ్రులు పేరెంట్స్ ప్రోత్సాహము సపోర్ట్ విజయవంతముగా సక్సెస్ఫుల్లీ పూర్తి చేశాడు, కంప్లీట్ చేశాడు, కంప్లీటెడ్ ఏంటి ఎంబీఏ ఎంబీఏని పూర్తి చేశాడు. బాగానే ఉంది. వీటన్నిటి అర్థాలు తెలుసు మనకి. ఈ వెర్బ్ దేంట్లో ఉంది? చేశాడు. నిన్నో మొన్నో ఎప్పుడో మనకు తెలియదు. మొత్తానికి అతను కంప్లీట్ చేశాడు. ఓహో పాస్ట్ టెన్స్. లేదా మీకు కన్ఫ్యూజన్ ఏం లేకుండా చేశాడు, డూ చేయుట, డిడ్ చేశాడు. సో ఈ ముందు ఇక్కడ డిడ్ పెట్టండి, గొడవ లేదు. వెర్బ్ పెట్టండి ఇక్కడ. డిడ్ ఒకే ఒక వెర్బ్ అండి. ఈ వెర్బ్ దేంట్లో ఉంది? డూ, డిడ్, డన్ V2లో ఉంది. సో ఇది ఏం తెలియజేస్తుంది? సింపుల్ పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది. అంటే ఏంటి? గతంలో జరిగినటువంటి క్రియలు. సో డిడ్ పెట్టేసాం, వెర్బ్ పెట్టేసాం. V2లో ఉన్న వెర్బ్ పెట్టేసాం. ఇప్పుడు ఏంటి? మనం సబ్జెక్ట్ పెట్టుకోవాలి. ఎవడు సబ్జెక్టు? అతడు. తన తల్లిదండ్రులు వీళ్ళందరూ కాదండి. హీ పూర్తి చేశాడు కదా. హీ డిడ్ కంప్లీట్, లేదా దీన్నే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. హీ డిడ్ కంప్లీట్. అతను కంప్లీట్ చేశాడు. ఎందుకండి తలనొప్పి అనుకుంటే హీ కంప్లీటెడ్. కంప్లీటెడ్ అనేది కూడా V2వే. ఇక్కడ డిడ్ అనేది కూడా V2వే. సహాయక్రియ చేసుకుని కొంచెం బలంగా ఉండటం కోసం. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే ఇదే పెట్టండి. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్ V2లో ఉంది. హీ కంప్లీటెడ్. ఏంటి కంప్లీట్ చేశాడు? ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఏం కంప్లీట్ చేశాడు? సరే ఒకటే తీసుకుందాం. ఇది తీసుకో. ఏంటి కంప్లీట్ చేశాడు? ఈ కంప్లీటెడ్ ఎంబీఏ. ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అండి. అతడు ఆ ఎంబీఏని పూర్తి చేశాడు. వాక్యం వచ్చేస్తుంది. ఇక మిగతాదంతా కూడా ముందు వెనక ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించుకునే అవకాశం మనకి ఉంది. అంటే ఏంటి? ఈ కంప్లీటెడ్ ఎంబీఏ ఇక్కడ ఏంటి? తన తల్లిదండ్రులు, తన హిజ్ యొక్క అనమాట. తన యొక్క అని అర్థం అనమాట. మై నా యొక్క, హిజ్ అతని యొక్క. ఇప్పుడు తన, మరి తనకి హిజ్కి సంబంధం ఏంటంటే తన అంటే తన తల్లిదండ్రుల యొక్క అని అర్థం. సో ఈ కంప్లీటెడ్ ఎంబీఏ ప్రోత్సాహముతో విత్ కదా. ఈ కంప్లీటెడ్ ఎంబీఏ విత్ హిజ్ అతని యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహంతో. విత్ హిజ్ ఏమంటాం మనం? కోఆపరేషన్. విత్ హిజ్ కోఆపరేషన్ ఆఫ్ హిజ్ పేరెంట్స్.
అతడు కంప్లీట్ చేశాడు ఎంబీఏని విత్ హిజ్ కోఆపరేషన్ ఆఫ్ తన యొక్క హిజ్ పేరెంట్స్, తన యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఎంబీఏని పూర్తి చేశాడు అని మనం ఈ విధంగా. సార్ ఏంటి సార్ ఇక్కడ విత్ 2 సార్లు వచ్చింది? యూజ్ అను విత్ ఇప్పుడు ఇక్కడ యూజ్ తీసేసుకోవచ్చు, ఆల్రెడీ ఇక్కడ పెట్టుకోవచ్చు, మనం ఇక్కడ పెడుతున్నాం కనుక. సో ఈ కంప్లీట్ ఎంబీఏ విత్ కోఆపరేషన్ ఆఫ్ హిజ్ పేరెంట్స్, లేదా ఈ విత్ అనేటటువంటిది విత్ కోఆపరేషన్ ఆఫ్ హిజ్ పేరెంట్స్ హీ కంప్లీటెడ్ ఎంబీఏ అని పెట్టుకోవచ్చు, లేదా హీ కంప్లీటెడ్ విత్ కోఆపరేషన్ ఆఫ్ హిజ్ పేరెంట్స్ ఎంబీఏ ఇక్కడ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఈ ముక్కను మాత్రం ఎడగొట్టకండి, సబ్జెక్టు వెర్బను మాత్రం ఏది చేర్చకండి. ఈ మిగతాది వెనక పెట్టుకోండి, లేదా మధ్యలో పెట్టుకోండి, ఈ ఎంబీఏకి మధ్యలో పెట్టుకోండి, పర్వాలేదు. ఓకేనా మై డియర్ వ్యూవర్స్? ఈ విధంగా మనం ఈరోజు సింపుల్ పాస్ట్ టెన్స్ చూసాం. మరి సింపుల్ పాస్ట్ టెన్స్కి నెగిటివ్లు వస్తాయి, పాజిటివ్లు వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్ నెగిటివ్లు కూడా వస్తూ ఉంటాయి. ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడైతే V2 వెర్బ్ ఉందో అది అక్కడ టైం అవసరం లేదు, నిన్నుందా మొన్నుందా అది అనవసరం లేదు, గతంలో జరిగిపోయినా. మీకు ఏంటంటే కొంచెం ప్రాబ్లం, కరెక్ట్గా టైం వస్తే అది పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోద్ది, పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోద్ది. ఆ కన్ఫ్యూజన్ అంత ఎందుకు? ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ని బట్టి మనం కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. షీ కేమ్, వచ్చిందిరా. వీ వెంట్, మీరు వెళ్ళారా, పాస్ట్ టెన్స్. దే డగ్, వాళ్ళు తవ్వారు, ఓహో డిగ్ డగ్, తవ్వారు, పాస్ట్ టెన్స్. ఒకటే ఉంది కదా సింపుల్ పాస్ట్ టెన్స్. దే ఆర్ డిగ్గింగ్, మళ్ళీ సింపుల్ పాస్ట్ టెన్స్ కాదు, ఆర్ డిగ్గింగ్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒకే వెర్బ్ ఉండాలి, అది ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఒకే వెర్బ్ ఉండాలి, అది పాస్ట్ టెన్స్లో ఉండాలి. అంటే V2 అక్కడ V1. సందర్భం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నా. ఇప్పుడు పాస్ట్ టెన్స్కి ఏంటి? గతంలో జరిగిపోయినా. కాకపోతే సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి అలవాట్లను అందులో పెడతాం. నిన్న జరిగినా, మొన్న జరిగినా, రేపు జరిగినా. నగ్న సత్యాలు నిన్న జరిగినా, మొన్న జరిగినా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పెడతాం. సో నేను చెప్పుకున్నా, ఐ ఆమ్ డ్రింకింగ్ వాటర్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు తాగుతున్నా, అది నా అలవాటు. డ్రింకింగ్ అని పెట్టుకోవచ్చు, యామ్ డ్రింకింగ్ అని ప్రజెంట్ కంట్రీలో రాయవసరం లేదు. ఐ డ్రింక్ వాటర్ ఎవ్రీడే, నేనేంటి ప్రతి ఒక్కరు కూడా అది తాగుతూనే ఉంటాను. సో ఈ విధంగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని 20% ఉపయోగించేటటువంటి వాక్యాన్ని ఎలా రాయాలో తెలుసు. అది దేనికి ఒక చిన్న ఉదాహరణ రాద్దాం. ఇక్కడ చూసండి, సీత పెర్ఫార్మ్స్ పూజ ఎవ్రీ ఈవినింగ్. ఓహో, సీత అనేటటువంటి అమ్మాయి పెర్ఫార్మ్ అంటే చేయుట, ప్రదర్శించుట అని. ఓహో, ప్రదర్శిస్తూ ఉంటుంది వెర్బ్. సీత థర్డ్ పర్సన్ కనుక ఇక్కడ వెర్బ్కి ఎస్ చేర్చాం, లేకపోతే పెర్ఫార్మే వస్తుంది. అదే ఉయ్ ఉందనుకోండి వీ పెర్ఫార్మ్, దే ఉందనుకోండి దే పెర్ఫార్మ్, రవి ఉందనుకోండి రవి పెర్ఫార్మ్స్, సీత ఉందనుకోండి సీత పెర్ఫార్మ్, హీ ఉందనుకోండి హీ పెర్ఫార్మ్స్, బాయ్స్ ఉందనుకోండి ఎస్ చేర్చకూడదు. సో సీత పెర్ఫార్మ్స్ పూజ ఎవ్రీ ఈవినింగ్, ప్రతిరోజు సాయంత్రం ఆ అమ్మాయి పూజ చేస్తూ ఉంటుంది. ఇది అలవాటు, ఆ అమ్మాయి అలవాటు. నిన్న చేసింది కదని ఎస్టర్డే పెర్ఫార్మ్డ్ అని, రేపు చేస్తుంది కదా అని సీత విల్ పెర్ఫార్మ్ అని ఏమీ వద్దు. ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాయాలి. అంటే ఒకే ఒక వెర్బ్ ఉంది, అది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇది నగ్న సత్యాన్ని లేదా అలవాటుని నగ్న సత్యం కాదు, హ్యాబిట్. ఆ అమ్మాయి హ్యాబిట్ ప్రతి. సో సింపుల్ ప్రజెంట్. దీనికి 4 రకాలు కాదు, సీత డో నాట్ పెర్ఫార్మ్, సీత, ఈ విధంగా మనకి పాజిటివ్ నెగిటివ్ ఈ విధంగా. ఇది సింపుల్ పాస్ట్. ఇదే మనం పాస్ట్ టెన్స్లో రాయాలనుకోండి, సీత, ఇక్కడ మళ్ళీ అసలు ఏమవుతుంది, ఎందుకంటే పాస్ట్ టెన్స్ కంటే సీత పెర్ఫార్మ్డ్
మళ్ళీ ఇక్కడ ఇది రాదండి. ఎవ్రీడే అంటే సింపుల్ ప్రజెంట్ అండి. సీత పెర్ఫార్మ్డ్ పూజ ఎవ్రీడే అంటే మళ్ళీ పాస్ట్ టెన్స్లో కాదు. సీత పెర్ఫార్మ్డ్ పూజ, టైం ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. సీత పెర్ఫార్మ్ అంటే పూజని చేసినది అని అర్థం. ఎస్టర్డే అని పెట్టుకోవచ్చు, టుడే అని పెట్టుకోవచ్చు. ఇది అలవాటు కాదు, ఇప్పుడు చేస్తుంది. ఎప్పుడైతే పెర్ఫార్మ్లో ఒకే వర్బ్ ఉంది, అది V2లో ఉంది, ఇక్కడ V1లో ఉంది. సో ఆటోమేటిక్గా ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అదండి మై డియర్ వ్యూవర్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి 50% ఇంగ్లీష్ సగం వచ్చేసినట్టు. ఇప్పుడు మనకి ఇది కూడా వచ్చేస్తుంది కనుక 70% వచ్చేస్తుంది ఇంగ్లీష్. ఏదో ఫ్యూచర్ చెప్తాం, అది 10, 80% ఇంగ్లీష్ వచ్చేది. మరి ఏంటో 20% అంటే ఇందులో ఉన్న ఇది కాకుండా 3, ఈ పాస్ట్ టెన్స్లో ఇది కాకుండా ఇంకొక 3, ఫ్యూచర్లో ఫ్యూచర్ కాకుండా ఇంకొక 3, 9 కలిపి కేవలం 20. అంటే వాటిని మనం పెద్దగా ఉపయోగించవలసిన అవసరం కూడా లేదని అర్థం. సో ఈ విధమైనటువంటి భావనలు నేర్చుకుని మీరు సొంతగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. మై కైండ్ అడ్వైస్ టు మై వ్యూవర్స్ ఈజ్ ప్రాక్టీస్ చేయాలండి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు చదవండి. హిందూ, ఈ సాక్షి, ఈనాడు, జ్యోతి, అవి మన పార్టీ విధంగా పోలరైజ్ అయిపోయి మనకు నాలెడ్జ్ ఏమి ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ ఇంగ్లీష్, కష్టంగానే ఉంటుంది హిందూ పేపర్. మీ టైం పాస్ రోజంతా కూర్చొని చక్కగా చదివేసి పేపర్ అంతా. నేను ఎప్పుడు హిందూ గంట పడద్దు అదంతా చదవటానికి. ఏం లేదు, స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడుతుంది, తర్వాత చదువుతున్నా కొంచెం ఆటోమేటిక్ మీకు అర్థమైపోతుంది. ఇంగ్లీష్ న్యూస్ అయినా అంతే, స్టార్టింగ్ ఏదో గందరగోళం ఉంటుంది అప్పుడు, తర్వాత మనం చూస్తున్నా కొంచెం ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతాయి. సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి, ఇంగ్లీష్ న్యూస్ టీవీల్లో వాటిలో చూడండి. అడ్వెంచరస్ అండ్ కొన్ని ఇంగ్లీష్ మూవీస్ చక్కటి ఉంటాయి. అదే ఇంగ్లీష్ మూవీస్ అంటే మనకి చెడు భావన ఉంటుంది. ఆయన భూ సినిమాలు అని అయ్యలేవు. అసలు యాక్చువల్గా మన తెలుగులోనే డబుల్ మీనింగ్తో చంపేస్తున్నారు. ఏ కొన్ని ఉంటాయి, అవి మనం వదిలేస్తాం అనుకోండి, ఇప్పుడు రావట్లేదు. చక్కటి అడ్వాంటేజ్. 73లో ద గార్డియన్ అనేటటువంటి సినిమా తీశారట. అదేంటంటే కృత్రిమంగా మానవుడు కల్పితం, మానవుడు చంద్రుని మీదకి వెళ్తాడని ఓ రోజు 72 కాదు 62లో అనుకున్నారు. మరి 69లో ఎప్పుడో కరెక్ట్ అయ్యా. నిజంగానే అపోలో వాళ్ళు అమెరికా వాళ్ళు వెళ్ళారా లేదా? చాలా గగురు పొడుస్తుంది ఆ సినిమా చూస్తుంటే. సో ఆ ప్రొనౌన్సియేషన్ చక్కగా ఇంగ్లీష్ సినిమాల్లో అర్థం కాదు, అమెరికా ఎసెంట్ ఉంటుంది అనుకోండి, ఆటోమేటిక్గా చూస్తే డెవలప్. అది చేయండి, మీరు ప్రాక్టీస్ చేయండి, మిగతా ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి. ఆడేదో నవ్వుతున్నాడు, వాట్ ఎవర్ ఇంగ్లీష్ ఇట్ మే బి, స్పీక్, దట్స్ ఆల్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అర్థమైందండి? అది దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడండి, కామెంట్ చేయండి. వ్యూస్ కూడా ఈ మధ్యన పెద్దగా చేయట్లేదు. ఓకే, that is it for today, my dear viewers. Take care of your health. If you like, as usually, send to your friends, like, subscribe. Thank you.